తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయబోతున్న అభ్యర్థుల కోసం గత టెట్లో అడిగినటువంటి ప్రశ్నల సరళి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగుకు సంబంధించి ఇటు సోషల్ అభ్యర్థులకు అటు సైన్స్ అభ్యర్థులకు ఇరువురికి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు తెలుగు సబ్జెక్ట్ నుండి కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్ గల్గవో అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యం ఇచ్చిన తర్వాత కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ పద్యాన్ని అర్థం చేసుకొని మనం అక్కడ సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, పై పద్యంలోని కవి ఆశ్చర్యానికి కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించడం ఆప్షన్ 1, ఆప్షన్ 2 రాజును ఆశ్రయించడం, ఆప్షన్ 3 భిక్షను అడుక్కోవడం, ఆప్షన్ 4 గుహలలో జనులు నివసించడం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రాజును ఆశ్రయించడం. ఎందుకంటే ఈ పద్యంలో ఇక్కడ జనులందరూ కూడాను ఊరూరు తిరిగి ఎందుకు భిక్షం అడుక్కుంటారు, అలాగే రాజుల దగ్గరకు చేరి ఎందుకు వాళ్ళను వేడుకుంటారు, జనులు ఉండడానికి గుహలున్నాయి, అలాగే దాహాన్ని తీర్చడానికి చల్లని నీరు ఉంటుంది, అలాగే ఆహారం కోసం చక్కని పళ్ళు ఫలాలు ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా ప్రజలు రాజును ఎందుకు చేరుకుంటారు, రాజును ఎందుకు వేడుకుంటారు అన్న ఉద్దేశంతో కవి రాయడం జరిగింది. ఇక్కడ కవి ఆంతర్యం ఏమిటి అంటే రాజును ఆశ్రయించడం అంటే భగవంతుడు ప్రకృతి రూపంలో అన్ని విధాల సదుపాయాలు కల్పించినప్పటికీ ప్రజలు రాజును చేరడం ఇక్కడ కవికి ఆశ్చర్యం కలిగించింది, దూర్జటి కవికి గారికి. అందుకే ఇక్కడ ఆన్సర్ రాజును ఆశ్రయించడం అనేది కవికి ఆశ్చర్యానికి కారణం. ఇక రెండవ ప్రశ్న, పై పద్యపాదాన్ని ఘన విభజన చేసి ఏ వృత్త పద్యము గుర్తించండి. మీరు ఇక్కడ ఏదైనా ఒక పద్యపాదాన్ని మీరు ఘన విభజన చేస్తే మీకు అది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 చెంపకమాల, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 మత్తేభము, ఆప్షన్ 4 శార్దూలము అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శార్దూలము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శార్దూలము అంటే మస, జష, తతగ అనే గణాలు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది శార్దూల పద్యానికి సంబంధించినటువంటిది. పై పద్యకర్త ఎవరు? యథావాక్కుల అన్నమయ్య, కంచర్ల గోపన్న, దూర్జటి, ఎలకూచి బాల సరస్వతి. ఇక్కడ కవిని గుర్తించాలంటే పద్యంలో మకుటం చూస్తే మనకు కవిని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర అనే మకుటం ఉంది. పద్య చివరి పాదంలో మకుటం ఉంటుంది. ఈ మకుటం ఆధారంగా మనము కవి పేరును గుర్తుంచుకోవచ్చు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి కవి గారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దూర్జటి వస్తుంది. ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, దూర్జటి. థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి దీని కవి దూర్జటి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. పై పద్య కవి ఎవరిని ధిక్కరించాడు? రాజును, దైవాన్ని, జనులను, ధనవంతుడిని. పద్యంలో కవి రాజును ధిక్కరించాడు కాబట్టి రాజును అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత
పై పద్య కవి కాలం, దూర్జటి గారి యొక్క కాలం మనకు తెలిసి ఉండాలి. 17వ శతాబ్దం ఆప్షన్ 1, ఆప్షన్ 2 14వ శతాబ్దం, ఆప్షన్ 3 16వ శతాబ్దం, ఆప్షన్ 4 15వ శతాబ్దం. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 16వ శతాబ్దం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడికి పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక పేర ఇవ్వడం జరిగింది. కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలను సమాధానాలు గుర్తించండి. మీరు ఈ పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, ప్రాచీన లిపిని గుర్తించండి. ఆ పేరా చదివితే మనకి జవాబులు వస్తాయి. నేను ఇక్కడ చదవట్లేదు, వీడియో లెంత్ అవుతుందని. ప్రాచీన లిపిని గుర్తించండి. అక్షరలిపి, చిత్రలిపి, వర్ణలిపి, రోమన్ లిపి. ఇక్కడ ఆప్షన్ ఈస్ చిత్రలిపి. అప్పుడు ఎందుకంటే చిత్రాల ద్వారా తెలియజేసేవారు కాబట్టి చిత్రలిపి. తర్వాత ప్రశ్న, మాటకొక సంకేతం ఉండే లిపి. మాటకొక సంకేతం ఉండే లిపి అని ఇవ్వడం జరిగింది. వర్ణలిపి ఆప్షన్ 1, ఆప్షన్ 2 భావ సంకేత లిపి, ఆప్షన్ 3 విశ్లేషాత్మక లిపి, ఆప్షన్ 4 అక్షర లిపి. చూద్దాం దీంట్లో ఆన్సర్ ఏది? విశ్లేషాత్మక లిపి. ఇక్కడ మాటకొక సంకేతం ఉండే లిపి ఏమిటి అంటే విశ్లేషాత్మక లిపి. తర్వాత చైనా భాష లిపిని గుర్తించడానికి ఆధారం. చైనా భాష లిపిని గుర్తించడానికి ఆధారం అనేది అడగడం జరిగింది. మాట ఒక సంకేతం, అక్షరమే ఒక సంకేతం, భావ సంకేతమే ఒక లిపి, వర్ణమే ఒక సంకేతం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమొచ్చింది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మాట ఒక సంకేతం. చైనా భాష లిపిని గుర్తించడానికి ఆధారం ఏమిటి అంటే మాట ఒక సంకేతం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పద విభజన ద్వారా వచ్చే కనిష్ట ప్రమాణం. ఒక పద విభజన ద్వారా వచ్చే కనిష్ట ప్రమాణం. ఆప్షన్ 1 పదం, ఆప్షన్ 2 అక్షరం, ఆప్షన్ 3 వాక్యం, ఆప్షన్ 4 పదబంధం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అక్షరం. ఒక పద విభజన ద్వారా వచ్చే కనిష్ట ప్రమాణం ఏమిటి అంటే అక్షరం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తులు తలకట్టు అనే ఇబ్బందులు లేని లిపి. ఒత్తులు తలకట్లు అనే ఇబ్బందులు లేని లిపి ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ చైనా లిపి ఆప్షన్ 1, ఆప్షన్ 2 కన్నడ లిపి, ఆప్షన్ 3 రోమన్ లిపి, ఆప్షన్ 4 వర్ణలిపి. చూద్దాం ఆన్సర్ ఏదో. ఇక్కడ రోమన్ లిపి. రోమన్ లిపిలో తలకట్లు అనే ఇబ్బందులు లేవు. ఒత్తులు కానీ తలకట్లు కానీ అక్కడ లేవు కాబట్టి అది రోమన్ లిపి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు. విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు ఎవరు అనేది అడగడం జరిగింది. ఆప్షన్ 1 సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 2 బిఎన్ శాస్త్రి, ఆప్షన్ 3 ఈమని శివనాగిరెడ్డి, ఆప్షన్ 4 కపిలవాయి లింగమూర్తి. ఏంటి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి బిఎన్ శాస్త్రి. విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు బిఎన్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42లో దక్షుడు లేని ఇంటికి అనే పదాన్ని ప్రస్తావించిన వారు. దక్షుడు లేని ఇంటికి అనే పదాన్ని ప్రస్తావించిన వారు అప్పకవి, ఏనుగు లక్ష్మణ కవి, భట్టుమూర్తి తిక్కన. ఆప్షన్ 1 అప్పకవి,
ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 భట్టుమూర్తి, ఆప్షన్ 4 తిక్కన. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ లైఫ్ మినీ కవితలను ప్రచురించిన పత్రిక ఏది? సిటీ లైఫ్ మినీ కవితలను ప్రచురించిన పత్రిక అని ఇవ్వడం జరిగింది. ఏ పత్రికను చూద్దాం. ఈనాడు, ఆప్షన్ 1 ఈనాడు, ఆప్షన్ 2 ఆంధ్రజ్యోతి, ఆప్షన్ 3 ఆంధ్రప్రభ, ఆప్షన్ 4 నమస్తే తెలంగాణ. చూద్దాం ఆన్సర్ ఏది ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అచ్చ తెనుగు మాటల పద్య కవి. అచ్చ తెనుగు మాటల పద్య కవి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 పాల్కురికి సోమన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 పున్నకంటి తెలగన. చూద్దాం ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ పున్నకంటి తెలగన రైట్ ఆన్సర్. అచ్చ తెనుగు మాటల పద్య కవి ఎవరు అంటే పున్నకంటి తెలగన. ఇక్కడ భానువు పదానికి ఉత్పత్తి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భానువు పదానికి ఉత్పత్తి అర్థం. ఆప్షన్ 1 పరిమళం పంచేవాడు, ఆప్షన్ 2 ప్రకాశించువాడు, ఆప్షన్ 3 భావాలను వ్యక్తపరిచేవాడు, ఆప్షన్ 4 మనువు పుత్రుడు. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భానువు అంటే ప్రకాశించేవాడు, ఎందుకంటే సూర్యుడు కదా భానువు అంటే అర్థం. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తుంటాడు కాబట్టి ప్రకాశించేవాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 46 క్వశ్చన్ నెంబర్, మిత్తి పదానికి ప్రకృతి పదం. మిత్తి పదానికి ప్రకృతి పదం ఏమిటి చూద్దాం. మృత్యువు ఆప్షన్ 1, ఆప్షన్ 2 మంత్రి, ఆప్షన్ 3 మతి, ఆప్షన్ 4 మౌక్తికం. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మిత్తి అంటే మృత్యువు అనేటువంటి ప్రకృతి పదం అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరం దేశం అనే నానర్థాలు గల పదం ఏది? సంవత్సరము దేశం అనే నానర్థాలు గల పదం. ఆప్షన్ 1 ఘనము, ఆప్షన్ 2 సాధనము, ఆప్షన్ 3 వాహిని, ఆప్షన్ 4 వర్షము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, వర్షము. వర్షం అంటే ఇక్కడ సంవత్సరం వస్తుంది, దేశం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్ది పదానికి అర్థం. ఉద్యాన పదానికి అర్థం. ఆప్షన్ 1 ఉదాసీనత, ఆప్షన్ 2 జత, ఆప్షన్ 3 దిక్కు, ఆప్షన్ 4 ప్రగతి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఉద్ది అంటే జత అని అర్థం. నెక్స్ట్, మొత్తం అంతా అనే పర్యాయ పదాలు గల పద్యం. మొత్తం అంతా అనే పర్యాయ పదాలు గల పదం ఏది? పద్యం కాదు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. పద్యం కాదు, పదం. ఏమిటి? దిశ, తొలి, పురాగ, మస్తు. ఇక్కడ ఆప్షన్ ఈస్ పురాగ. పురాగ అంటే మొత్తము, తర్వాత అంత అనే పర్యాయ పదాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చెవికింగుండల ముప్పుగాదు శృతమే చేదమ్మి కింగంకణం. ఈ పద్యపాదంలోని యతి మైత్రిని గుర్తించండి. ప్రతి పద్యానికి ఇక్కడ యతి మైత్రి అనేది ఉంటుంది. ఇక్కడ యతి మైత్రి ఏంటి మీరు గమనిస్తే దీనిపైన యతి పైన తర్వాత మైత్రి పైన అవగాహన ఉంటేనే గుర్తించగలుగుతారు. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏమిచ్చాడంటే పద్యపదంలోని యతి మైత్రిని గుర్తించమన్నాడు. ఆప్షన్ ఏ మే, ఆప్షన్ 2 ద, ఆప్షన్ 3 చే, ఆప్షన్ 4 త. ఇక్కడ ఆన్సర్ ఈజ్ చే. ఆన్సర్ ఇక్కడ చే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చే ఎందుకంటే మొదటి ఇక్కడ యతి మైత్రి మొదటి పద్యపదాల మొదటి అక్షరం ఇక్కడ చేదమ్మి కింగంకణంలో చే ఉంది, దాన్ని యతి మైత్రి అంటారు. మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత దాని గురించి ఇప్పుడు చెప్తే లెంత్ ఎక్కువగా అవుతుంది. నగరారణ్య హోరు నరుడు జీవఘోష
కవితా వాక్యంలోని అలంకారం ఏది? నగరారణ్య హోరు నరుడు జీవఘోష. దీంట్లో ఉపమా అలంకారమా, ఉల్లేఖ అలంకారమా, రూపకం అలంకారమా, దృష్టాంత అలంకారమా? ఏ అలంకారం? రూపక అలంకారం. ఎందుకంటే దీంట్లో నగరారణ్య హోరు నరుడు జీవన ఘోష. ఉపమానానికి భేదం లేకుండా అభేదం చెప్తూ వాడాడు కాబట్టి ఇది రూపక అలంకారం వస్తుంది. నగరారణ్యము జీవన ఘోష అనేటివి తీసుకోవడం జరిగింది రూపక సమాసానికి సంబంధించి, కాబట్టి అది రూపక సమాసం వాడాడు. జాత్యాది వర్ణన ప్రధానాంశం కలిగిన అలంకారం. జాత్యాది వర్ణన ప్రధానాంశం కలిగిన అలంకారం. అతిశయోక్తి ఆప్షన్ 1, ఆప్షన్ 2 స్వభావోక్తి, ఆప్షన్ 3 దీపకం, ఆప్షన్ 4 సమాసోక్తి. ఏంటి ఇక్కడ ఆన్సర్? స్వభావోక్తి అలంకారం. ఎందుకంటే జాత్యాది వర్ణన ప్రధానాంశం, స్వభావోక్తి అలంకారం వస్తుంది ఇక్కడ. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత కూపస్థ మండూకం అని వీరిని అంటారు. కూపస్థ మండూకం అని వీరిని అంటారు. ఎవరిని అంటారు చూద్దాం. ఆప్షన్ 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు. ఆప్షన్ 2 ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారు. ఆప్షన్ 3 పగటి కలలు కనేవారు. ఆప్షన్ 4 నిత్యం నిద్రపోయేవారు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు. కూపస్థ మండూకం అని వీరిని అంటారు. ఎవరిని అంటారు? తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారిని కూపస్థ మండూకం అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేసి విద్యార్థుల నేర్చుకున్నటకు మిక్కిలి అనువైన అమలులో ఉన్న పఠన పద్ధతి. అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేస్తూ విద్యార్థులు నేర్చుకున్నటకు మిక్కిలి అనువైన అమలులో ఉన్న పద్ధతి ఏది? ఆప్షన్ 1 అక్షర పద్ధతి, ఆప్షన్ 2 పద పద్ధతి, ఆప్షన్ 3 వాక్య పద్ధతి, ఆప్షన్ 4 నవీన అక్షర పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పద పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించిన పిమ్మట ప్రస్తుత పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టిని మళ్లించడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కృత్యం. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత ప్రస్తుత పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టిని మళ్లించడానికి ఉపాధ్యాయుడు ఎలాంటి కృత్యాన్ని చేపడతాడు? ఇక్కడ ఉన్ముఖీకరణ ఆప్షన్ 1, ఆప్షన్ 2 ప్రదర్శనము, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 గైహికం. ఇక్కడ మనం ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, ఉన్ముఖీకరణం చేస్తాం. విద్యార్థులను మనం లెసన్ స్టార్ట్ చేసే ముందు మొదటి పీరియడ్ అయితే ఏం చేస్తాం? ఉన్ముఖీకరణ చేస్తాం. తర్వాత సెకండ్ పీరియడ్ నుంచి మళ్ళీ పునర్విమర్శ చేస్తాం. కాబట్టి ఉన్ముఖీకరణం ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఆవును గురించి కొన్ని వాక్యాలు రాయించి వాని ఆధారంగా గేదెను గూర్చి రాయమని విద్యార్థులను కోరే వ్యాస రచనా పద్ధతి అని అడిగాడు. అభివర్ణన పద్ధతి, అనుకరణ పద్ధతి, సన్నివేశ పద్ధతి, చర్చా పద్ధతి. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, అనుకరణ పద్ధతి. ఎందుకంటే ఆవును గురించి కొన్ని వాక్యాలు రాయిస్తాము, తర్వాత గేదె గురించి రాయమంటాం. అంటే ఆవును అనుకరిస్తూ ఇక్కడ గేదె గురించి రాస్తాడనమాట. కాబట్టి అనుకరణ పద్ధతి ఇస్ రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అందుబాటులో ఉన్న వనరులతోనూ సమయంలోనూ పరీక్షా నిర్వహణను అమలుపరచుటకు వీలుగా ఉండటం అనేది ఈ ఉత్తమ నికష లక్షణాలలో ఒకటి. అందుబాటులో ఉన్న వనరులతోనూ సమయంలోనూ పరీక్షా నిర్వహణను అమలుపరచుటకు వీలుగా ఉండటం అనేది ఈ ఉత్తమ నికష లక్షణాలలో ఒకటి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 విషయనిష్టత, ఆప్షన్ 3 ఆచరణాత్మకత, ఆప్షన్ 4 సమగ్రత. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్, ఆచరణాత్మకత. ఇది తెలుగు నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. మరొక వీడియోలో
మళ్ళీ ఒక చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు కాస్తైనా ఉపయోగపడుతుందని అనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.